హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. అలానే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో మా కన్నయ్య అయితే పార్టిసిపేట్ చేశాడు కదా. సో నేనైతే నా ఎగ్జామ్స్ అప్పుడు కూడా, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా నేను అంత టెన్షన్ పడి ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా, చిన్న చిన్న కిడ్స్ ఫ్రెండ్స్ చాలా క్యూట్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. సో గిఫ్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా థింక్ చేస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తాను కదా, చాలా చక్కగా క్యూట్గా మంచిగా ప్రజెంటేషన్ అనేది ఇచ్చారు కిడ్స్ అందరూ. సో అందుకని చెప్పేసి అయితే నేను వెయిట్ చేశాను. అండ్ నేను అనుకున్నట్లుగానే మా కన్నయ్యకైతే గిఫ్ట్ అయితే వచ్చేసింది. నిన్నైతే ఇచ్చారు, అంటే నిన్న బాలల దినోత్సవం కదా, చిల్డ్రన్స్ డే కదా. సో మా కన్నయ్యకైతే ఇచ్చారు. అండ్ మా కన్నయ్యతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మా కన్నయ్య అయితే నాతో చెప్పాడు. అండ్ అలానే మీ ఇంట్లో కూడా ఇట్లాంటి చిన్ని కన్నయ్యలు ఉన్నారో లేదో కామెంట్ చేయండి. అలానే మీ లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫేస్ చేశారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, చాలా థింక్ చేశాను ఫ్రెండ్స్. అలానే మా కన్నయ్యకైతే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మంచిగా ఎలా అయితే నేను రెడీ చేసి పంపించాను. నేను రెడీ చేయలేదులే ఫ్రెండ్స్, అక్కడ స్కూల్లోనే మేడం వాళ్ళు రెడీ చేశారు ఆర్మీ డ్రెస్లో. మా కన్నయ్య లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా చిన్నగా కనిపిస్తున్నాడు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం, ఎందుకు అంటే చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ మేడం హెల్ప్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మా కన్నయ్య చిన్నతను కదా, సో ఇక్కడ నుంచి డ్రెస్ వేస్తే పాడు చేసుకుంటారని చెప్పేసి అక్కడ డ్రెస్సింగ్ అనేది చేయడం జరిగింది.